వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి కాంపిటీషన్ గెలిచిన ఆనందంలో హ్యాపీగా టెంపుల్కి వెళ్ళి పంతులు గారికి తనకి వచ్చిన గిఫ్ట్ గోల్డ్ని చూపిస్తుంది. ఇంకా పంతులు గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ గోల్డ్ని చూసి. అదంతా దూరం నుండి గమనిస్తున్న ప్రేమ్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. చామంతి, సాధించావమ్మా, నల్లపూసలు గుచ్చుకోవాలి అని చెప్పాను, ఇప్పుడు అదే చేస్తున్నావు, నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఆ బంగారాన్ని కరిగించేది అని అనేసరికి మీరు దీనికి పూజ చేయించండి, నేను ఖచ్చితంగా కరిగించి తీసుకొస్తానని ఇంక పాపం వెళ్తుందనమాట చామంతి. అలా ఇంక పూజలో చామంతి బంగారు తాడు వేసుకొని ఇంకా నల్ల పూసల్ని గుచ్చుకుంటుంది. అలా మెళ్ళో బంగారం అయితే వేసుకుంటుంది. అదంతా చూస్తూ ప్రేమ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి హ్యాపీగా ఉంటే అప్పుడే హర్షవర్ధనేమో చామంతి వైపు చూస్తూ ఉంటారు. చామంతికి ఎలా అయినా ఒక మంచి జీవితాన్ని ఇస్తానని నేను తనకి మాట ఇచ్చాను. ఎవరికి? రామచంద్రయ్యకి. కాబట్టి నా బాధ్యతని నేను నిలబెట్టుకోవాలి. చామంతికి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని నేను చూడాలి అని మనసులో అనుకుంటారు హర్షవర్ధన్. అదేవిధంగా ఇంకా ఒకరినైతే పిలిపిస్తారు. సో ఒక ఫ్యామిలీ పెళ్లి చూపులు చూడడానికి ఒక ఫ్యామిలీ అయితే వస్తుంది. వచ్చి ఇంకా అలా కూర్చునేసరికి రమా రమా అని పిలుస్తారు. ఏంటి హర్ష అని అంటుంది. ఇదిగో ఇతని పేరు విక్రమ్, వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ నాన్న గీత, మోహన్ అని చెప్పి ఇంకా అలా వాళ్ళిద్దరిని అయితే పరిచయం చేస్తారు. సో చూస్తూ ఉంటుంది రమాదేవి. ఏంటి హర్ష ఎవరిని తీసుకొచ్చాడు? వీళ్ళని చూస్తుంటే ఏదో ఎక్కడ క్లోజ్ ఫ్రెండ్స్లా కూడా లేరు, తెలిసిన వాళ్ళ కూడా లేరు. హర్ష ఏం ప్లాన్ చేస్తున్నాడబ్బా అని చెప్పి మనసులో అనుకుంటుంది రమాదేవి. ఇంకా రోజా వాళ్ళు కూడా ఏంటి మావయ్య గారు చెప్పపెట్టకుండా ఎవరినో తీసుకొచ్చారని చెప్పి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట రోజా కూడా. కరెక్ట్గా అదే టైంకి చామంతి వాళ్ళకి కాఫీ తెచ్చిస్తుంది. చామంతి వైపు వాళ్ళు చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. తను మా పెద్ద కోడలు రోజా, అరుణ్ అని చెప్పి రోజా అండ్ అరుణ్ని కూడా పరిచయం చేస్తారు. కానీ ఇక్కడ నిషా ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరండి అని అడుగుతారు. తను అని చెప్పి ఆలోచనలో పడతారనమాట హర్షవర్ధన్. ఇప్పుడు ఖచ్చితంగా అంకుల్ తన నోటితో నన్ను చిన్న కోడలు అని చెప్తారు, చెప్పి తీరుతారు అని చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది నిషా. కానీ అలా చెప్పకుండా హర్షవర్ధన్ తను మీకు మినిస్టర్ ప్రతాప్ గారు తెలుసు కదా, తన డాటర్ అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది నిషా. అవునా, అలాంటప్పుడు తనెందుకు మీ ఇంట్లో ఉంది, ఇక్కడుంది అని చెప్పి అడుగుతారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటారు రమాదేవి హర్షవర్ధన్ వైపు. నిషా, మీరు ఈసారి నేను చిన్న కోడలు నోట్లో రావాలి అంకుల్, లేకపోతే ఇక్కడ రచ్చ రచ్చ చేస్తాను అని నిషా మనసులో అనుకుంటుంది. ఇంక రమాదేవి హర్షవర్ధన్ వైపు చూస్తూ చెప్పు హర్ష అనుకుంటుంటే హర్షవర్ధన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. తను మా కాబోయే చిన్న కోడలు, తన్ని మా ప్రేమ్ పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది అని చెప్తుంది. ఓ అవునా, వెరీ నైస్ అని చెప్పి అలా చూస్తూ ఉంటే చాలా కోపంగా నిషా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమైంది ఆ అమ్మాయికి అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కసారి తను అలాగే బిహేవ్ చేస్తుందని ఇంక పక్కకి తీసేస్తారు. నాన్నగారు, ఇంతకీ వీళ్ళని ఎందుకు పిలిపించారు అని అడుగుతాడు ప్రేమ్. ఎందుకేంట్రా? అమ్మ చామంతి, నీకు ఈ అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానమ్మా అని అంటారు. ఒక్కసారిగా చామంతి షాక్లో ఉండిపోతుంది. ప్రేమ అయితే స్టన్ అయిపోతాడు. చంద్రిక, రోబో అందరూ షాక్ అయిపోతారు. ఇంకా రమాదేవి అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్యా, దీని దరిద్రం నాకు ఇలా వదిలిపోతుందన్నమాట, సంతోషంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది రమాదేవి. రోజా కూడా హో, మావయ్య గారు ఇలా చేశారా, నిజంగా సూపర్ ప్లాన్ అని మనసులో అనుకుంటుంది. చామంతి మాత్రం అయ్యగారు అని అంటుంది. అమ్మ చామంతి, ఎప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే కదమ్మా, ఇప్పుడు ఎలాగో ఎగ్జామ్స్ రాసేసావు, కొద్ది రోజుల్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి, నువ్వు ఖచ్చితంగా లాయర్ అవుతావనే నమ్మకం నాకుందమ్మా. అలాంటప్పుడు నీకెవరైనా మంచి బాధ్యత గల వ్యక్తి చేతిలో పెడితే మీ నాన్నకి నేనిచ్చిన మాట కూడా నెరవేరుతుంది. నీ బాధ్యత నాది అని చిత్రావతమ్మకి, మీ నాన్నగారికి నేను మాటిచ్చాను, రామచంద్రయ్యకి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోవాలి కదమ్మా అని అంటారు హర్షవర్ధన్. పాపం చామంతికి ఏం చెప్పాలో అర్థం కాదు. చమ్ చమ్, నువ్వు
నువ్వు దీనికి ఒప్పుకోకూడదు కచ్చాం, ఒప్పుకోలేవు కూడా కచ్చాం అని మనసులో అనుకుంటూ ఉంటాడు ప్రేమ్. "ఆ, చూడండి, నేను మిమ్మల్ని ఫోర్స్ చేసే టైప్ కాదు. మీకు నచ్చినప్పుడే ఓకే చేయండి. నేను మీ కన్సెంట్ కోసం ఎప్పటికీ వెయిట్ చేస్తూనే ఉంటాను. కానీ మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను" అని ఇంకా వచ్చిన పెళ్ళికొడుకు కూడా చెప్తాడు. పాపం చామంతికి ఏం చెప్పాలో అర్థం కాదు. చామంతి, నీ టైం తీసుకోమ్మా, నేనేమీ నిన్ను బలవంతం పెట్టడం లేదు. ఒకవేళ నచ్చకపోతే ఇప్పుడే నచ్చలేదని చెప్పేయచ్చు, కానీ 1-2 సార్లు ఆలోచించుకోమ్మా అని అంటారు. అయ్యగారు అది అని చెప్పి చూస్తూ ఉంటే, లేదు, ఈ నిజాన్ని ఇప్పుడు నేను బయట పెట్టకూడదు. బయట పెడితే ఏం జరుగుతుందో ఏమో, నాకేమీ అర్థం కావటం లేదు అని పాపం చామంతి ఏమో చాలా అంటే చాలా టార్చర్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇంకా అలా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళైతే వెళ్ళిపోతారు. రోజా చామంతి దగ్గరికి వచ్చి, ఏంటి నీకు బంపర్ ఆఫరు, మావయ్య గారు తీసుకొచ్చారంటే ఆ సంబంధం చాలా మంచిదైతేనే తీసుకొస్తారని నీకు కూడా తెలుసు కదే, పెళ్లి చేసేసుకో, ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు. ఛీ, నీతో మాట్లాడి కూడా వేస్టే అని అంటుంది చామంతి. ఏంటి, ప్రేమ్కి మళ్ళీ లైన్ వేస్తున్నావా? ప్రేమ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నువ్వు చేసుకోలేవే. చేసుకున్నా ఆ రమ అస్సలు ఊరుకోదు. నీకు రమ గురించి తెలుసు కదా, కాబట్టి చెల్లివి కాబట్టి నీ మంచి కోరే చెప్తున్నాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసేసుకో, సంతోషంగా ఉండు అని అంటారు. నువ్వు మాత్రం ప్రేమించి అరుణ్ బాబుని మాయ చేసి పెళ్లి చేసుకున్నావు, కానీ నేను నీలా చేయను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఏంటో దీనికి కోపం వచ్చినట్టుంది అని ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట రోజా. ఇది ఇలా ఉండగా ప్రేమ్ అయితే చాలా అంటే చాలా బాధపడుతూ పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే చంద్రిక ప్రేమ్ దగ్గరికి వస్తుంది. చూస్తూ ఉంటుంది. చందు అని చంద్రికని హక్ చేసుకొని మరి పాపం చాలా బాధపడుతూ ఉంటాడు ప్రేమ్. ప్రేమ్ బాబు ఊరుకోండి, అయ్యగారికి తెలియదు కదా, బాబుగారికి తెలిస్తే ఇలా చేయరు కదా బాబు అని అంటారు. లేదు లేదు చందు, చామ్ నాకు దక్కదేమోనని చాలా భయంగా ఉంది చందు. ఎందుకంటే చామ్ నేను మనస్ఫూర్తిగా పెళ్ళి అనేలోపు అక్కడికి పాపం చామంతి వస్తుంది. అలా ఇంక చూస్తూ ఉంటే ప్రేమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ప్రేమ్ బాబు అని అంటుంది చామంతి. ఏంటి చామ్, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా నిజంగా అని అనేసరికి, బాబు నేనెందుకు అలా అనుకుంటాను బాబు, కానీ అని అనేలోపు, చూడు చామ్, నువ్వేం చెప్పినా ఎన్ని చెప్పినా నేను మాత్రం నిన్ను నా భార్యగా ఫిక్స్ అయ్యాను చామ్ అని చెప్పి పాపం ప్రేమ్ చెప్తుంటే ఇదంతా దూరం నుండి వినేస్తారు హర్షవర్ధన్. విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. హర్షవర్ధన్ షాక్లో ఉండిపోతారు. వెంటనే చంద్రిక దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, చంద్రిక, నేను ఒకటి అడుగుతాను, నాకు నిజం చెప్తావా అని అంటారు. అడగండి బాబు అని అంటుంది చంద్రిక. చామంతి ప్రేమించుకున్నారా అని అడుగుతారు. ఒక్కసారిగా చంద్రికకి ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే అయ్యగారు అది అని అంటుంది చంద్రిక. నాకు నిజం తెలియాలి, నిజం మాత్రమే తెలియాలి, చెప్పు చంద్రిక, నిజం చెప్పు అని అంటారు. అవునయ్య గారు, చామంతి ప్రేమ్ ఇద్దరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఏం చేస్తాం, చామంతి అనని అసలు వాళ్ళ మధ్య స్టోరీ ఏంటి మొత్తం చెప్పేస్తుంది హర్షవర్ధన్కి. ప్రేమ్ బాబు మాత్రం చామంతిని ప్రాణంగా ప్రేమిస్తున్నారని చెప్పడంతో హర్షవర్ధన్ ఆలోచనలో పడతారు. అయితే వాళ్ళిద్దరినీ పెళ్లి చేయాల్సిన బాధ్యత నాదే కదా, ఇంతకీ ప్రేమ్ ఎక్కడా అని చెప్పి ప్రేమ్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళి, రే ప్రేమ్ రారా అని అంటారు. ఎక్కడికి నాన్న అంటారు. నేను చెప్తున్నాను కదా రా అని చెప్పి ఇంకా అలా ప్రేమ్ని చామంతిని ఇద్దరిని ఇంకా గుడికైతే తీసుకువెళ్తారు హర్షవర్ధన్. ఏం చేస్తున్నారు అనేసరికి, చూడమ్మా చామంతి, నాకు తెలిసిందమ్మా, చంద్రిక నాకంతా చెప్పింది. మీరిద్దరూ ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఒకవేళ నీ భయానికి కారణం నీ ఆస్తి, హోదా, నీ పేదరికమే అయితే దాన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోనమ్మా. నీలో మంచి గుణం ఉంది, నీలో మంచి సంస్కారం ఉంది, నా కోడలిగా అయ్యే అర్హతలన్నీ నీకున్నాయి. ముఖ్యంగా నువ్వు మా ప్రేమని గెలుచుకున్న అమ్మాయివి. ప్రేమ్కి చిన్నప్పటి నుండి అమ్మ ప్రేమ దొరకలేదు. ఎప్పుడు రమ ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉండేవాడు. అలాంటిది వాడు నిన్ను ప్రాణంగా ప్రేమించారు అంటే ఖచ్చితంగా నువ్వు ఎంతో మంచిదానివి కాబట్టే వాడు నిన్ను ఇష్టపడ్డాడు. కాబట్టే నేను చెప్తున్నాను,
మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలమ్మా, ఇది నేను వేస్తున్న ఆర్డర్ అని ఇంక చెప్పేసరికి పాపం చామంతి అలా చూస్తూ ఉంటుంది. ప్రేమ్ తన నాన్న పర్మిషన్తోనే చామంతి మెళ్ళో మళ్ళీ ఒకసారి 3 ముళ్ళు వేస్తాడు. చామంతిని మళ్ళీ అలా పెళ్లి చేసుకుంటాడు. ఇంకా ప్రేమ్ని అలా చూస్తూ ఉండిపోతుందన్నమాట పాపం చామంతి. ఇంకా అలా చామంతి అనుకునే లోపే చామంతి మెళ్ళో ప్రేమ్ 3 ముళ్ళు వేసేస్తారు. చామంతి ప్రేమ్ల పెళ్లి జరిపించి చామంతిని ప్రేమ్ని గుడి నుండే ఇంటికైతే తీసుకువస్తారు హర్షవర్ధన్. చామంతిని ప్రేమ్ని పెళ్ళిలో చూసి, పెళ్లి దండలతో చూసి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట రమాదేవి. ఏం జరుగుతుంది హర్ష ఇక్కడ అని అడుగుతుంది. ఏ రమా, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఇందులో తప్పేంటి అని అంటారు. హర్ష, నీకేమైంది? నీ మనసు ఎందుకు ఇలా మారింది? అది పనిదాయి అని అంటుంది. ఏంటి పనమ్మాయ? పనమ్మాయి. చూడు రమా, పని వాళ్ళు అని ప్రేమని పక్కన పెట్టలేం కదా. రమా, నీకు నేను ఒకటి గుర్తు చేయాలి అనుకుంటున్నాను. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఎండీగా ఉన్నప్పుడు నువ్వు నాకు పర్సనల్ అసిస్టెంట్, గుర్తుంది కదా. నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నీ హోదాని పక్కన పెట్టి పర్సనల్ అసిస్టెంట్ కదా నిన్ను వదిలేలేదే, పెళ్లి చేసుకున్నాను కదా. అలాంటప్పుడు నీకు లేని భేదాభిప్రాయాలు నీ కొడుకు ఎందుకు వర్తిస్తాయి? దీన్ని నేను ఒప్పుకోను రమా. చామంతికి ప్రేమ్కి పెళ్లి జరిగిపోయింది. వాళ్ళిద్దరూ ఇకపై భార్యాభర్తలు. వాళ్ళని అడ్డుకోవడానికి ఇంకా ఎలాంటి ఛాన్స్ లేదు. లీగల్గా నీకు రూల్ కూడా లేదు రమా. ఇది నేను చెప్పట్లేదు, చట్టమే చెప్తుంది. కాబట్టి నువ్వు సైలెంట్గా ఉంటే బెటర్. చంద్రిక, తనకి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళు అని అంటారు. అలాగే అయ్యగారు అని ఇంకా అలా చంద్రికనే తన చేత్తో తన కోడల్ని లోపలికి ఇన్వైట్ చేస్తుంది. ఇంకా ఎంతో హ్యాపీగా చంద్రిక చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెడతారు. చామంతికి పాపం భయంగా ఉన్న హర్షవర్ధన్ తన మావయ్య ఇచ్చిన అండతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.